గురుగారు, మేషరాశి వారికి ఎలా ఉంది? మేషరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో చంద్రరాహువులు, తృతీయంలో శుక్రుడు. ఏకాగ్రతతో పనులు మొదలు పెడితే విజయం లభిస్తుంది. ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది. సమయానుకూలంగా పనులు చేయాలి. శుక్ర బలము ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ చంద్రరాహుల ప్రభావం చేత ప్రారంభించిన పని బాధ్యతాయుతంగా పూర్తి చేసుకునే వీలు ప్రసాదిస్తుంది. లక్ష్యంపై దృష్టి నిలపండి. మీ నిర్ణయాలు క్రమంగా కార్యసిద్ధినిస్తాయి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఆ శుక్రయోగము వాహన యోగాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఎంత కృషి చేస్తే అంత రెట్టింపు ఫలితాన్ని సాధించే వీలు కలుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారా ముఖ్యమైన పనుల్లో విజయం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో పదే పదే నిరుత్సాహానికి గురి కాకుండా ఉత్సాహంగా, ధైర్యంగా, మంచిగా ఆలోచించడం మంచిది. ఇతరులతో పోల్చుకోకుండా మీ కృషిపై మీరు నమ్మకాన్ని ఉంచండి. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ మీ ప్రయత్నాలు మేలు చేస్తాయి. ఇదే విధంగా కృషి చేస్తే వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. ఓర్పు, సహనం చాలా వరకు శక్తిని ప్రసాదిస్తుంది. ప్రశాంతమైన జీవన విధానం కొనసాగుతుంది. శుభ భవిష్యత్తుగా అవకాశం ఉన్నది. మేషరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? మేషరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించాలి. ఏ ఆలయాలను సందర్శించాలి? సుబ్రహ్మణ్య దర్శనం శుభప్రదం. ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? కందులు దానంగా సమర్పించండి.